फिल्टर सही नहीं हो रहा ओके चलो ఇంకా ఒక్కొక్కరు చెప్పండి కౌన్సిలర్ రోజా చెప్పండి కౌన్సిలర్ రోజా చెప్పండి చేసే తప్ప మిగతా మా దగ్గర అయితే ఎవ్రీడే వస్తుంది ఎవ్రీడే గంట వస్తుంది మీ దగ్గర గంట వస్తుంది మంచిగా ఆ రోజు మీరు ఇంత వస్తుంది కానీ ఫిల్టర్ అయ్యి వస్తుంది ఫిల్టరే కొంచెం ఇంకా కొంచెం అయితే బాగుంటుంది గంట వస్తున్నట్టు కదా గుంతలు లేవా పైన హైట్ ఉన్నాయి ఎన్ని రాను ఇంటి ఎన్ని ఉంటాయి ఎన్ని ఇండ్లు ఉంటాయి రాని ఈ 50-60 ఇండ్లు ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఇంకా రెగ్యులర్ వస్తుంది సార్ వాటర్ ఓల్డ్ టౌన్ లో రెగ్యులర్ వస్తున్నారు ఓల్డ్ టౌన్ లో రెగ్యులర్ వస్తుంది న్యూ టౌన్ లో రావట్లేదు ఎప్పుడు ఎట్లా వస్తుంది డే బై డే వస్తుంది సరిపోవట్లేదు వాటర్ డే బై డే వస్తుంది డే బై డే వస్తుంది రెగ్యులర్ గా కావాలి మా వాటిలో సగం వరకే కనెక్షన్స్ ఉన్నాయి సార్ కొత్త కాలనీస్కి ఏం కనెక్షన్స్ లేవు వాటర్ ఏమంటున్నావు కనెక్షన్స్ కొత్త కాలనీస్ ఉన్నాయి కదా సార్ అవును అక్కడ కనెక్షన్స్ లేదు కొత్త కాలేజీలో కనెక్షన్స్ కావాలి కనెక్షన్స్ అవసరం లేదు కొత్త ఏరియాలో మనకు 500 to 600 ఉంటాయి సార్ 600 కొత్త కనెక్షన్స్ కావాలి లైట్లు లైన్ వేసారు కనెక్షన్స్ కొత్త కనెక్షన్స్ కావాలి ఇంటర్ కనెక్షన్స్ చేయలేదు ఓకే ఓకే చేస్తలేదు దీన్ని కంపెనీలో దొరుకుతలేవు ప్రైవేట్లో కూడా దొరుకుతలేవు దొరుకుతాయి కూడా దొరుకుతలేవు కాబట్టి దీన్ని రీప్లేస్ అంటే దీన్ని రిటర్న్ చేసేసి కంపెనీ ఉందా దాని కంపెనీ అవును మీకు దొరుకుతాయి కదా 1 year నుంచి ఎన్నో చేసుకోగలుగుతారు చెప్పండి ప్రాక్టికల్ ఎవరు చూస్తారు ఇది డిపార్ట్మెంట్ కాదు సార్ శానిటైజర్ ఇన్స్పెక్టర్ పొద్దున్న లేచి ఊరంతా తిరిగి పండుకోలేకనే సార్ సరిపోతుంది జేసీబీ మాట్లాడాలి ఎంతో ప్రాక్టికల్ కాదు కంపెనీ సార్ ప్రాక్టికల్ కాదు నాకు కూడా తెలుసు కాబట్టి రోజు ఫిల్టర్మెంట్ విజిట్ చేస్తాం ఆ రోజు కమిషనర్ గారు మీ డి గారు కూడా ఉండమని చెప్పండి ఏది నోట్ చేసుకుంటాడు ఈరోజు డిస్కస్ చేసినది కూడా ఒక నోట్ నాకు కూడా ఆఫీస్కి పంపాలి డిస్కస్ చేసినవి మేము ఫాలోఅప్ చేయడానికి నేను మళ్ళీ ఇవన్నీ జేసీ గారికి ఒక లెటర్ రాస్తాను నేను ఇవన్నీ కూడా కావాలని చెప్పి రాస్తాను మీరు సాయంత్రం వరకు కూర్చొని నాకు సాయంత్రం రఘు లెటర్ పంపాలి రఘు ఇది కూడా జేసీకి కొన్ని లెటర్లు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయో అవి ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా జేసీ గారికి ఒక లెటర్ ఇవ్వాలి అన్నీ రెడీ చేసి పెట్టి రేపిస్తాం ఒకటి 15వ తారీఖు విజిట్ ఉన్నారు అర్థమైంది సంతం మీరు జార్జ్ ఓకే ఏమి అర్థం 15th విజిట్ ఆ రోజు అన్నారు ఆ కన్సల్టెంట్ గతంలో ఫిల్టర్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు వాళ్ళు వీళ్ళకి అడ్రస్ ఇచ్చి మాట్లాడిపించి పిలిపివ్వాలి సరేనా 15వ తారీఖు రోజు నా విజిట్ ఆ కన్సల్టెంట్ తోటి అందుకు నేను విజిట్ చేస్తాను క్లియరా సార్ ఓకే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంకా నువ్వు రోడ్ అయ్యి రోడ్ వేసేటప్పుడే రోడ్ వేస్తుంటే కొంత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చూడు ఒక రోడ్ వేస్తుంటావు ఈ పక్కకు ఒక మోరి కడతావు ఈ మోరి కట్టుకునేటువంటి చెప్పా షర్ట్ యువతలో మోరి కట్టవు వీడు తిరుగుతుంటాడు ఈ యువతలో తిరుగుతుంటాడు మళ్ళా అంటే ఇది ఎక్కడైనా ఉంటుంది ఉన్నావా కాబట్టి నేనేమంటే ఈ 2 గంటలు అనేది ఆ కౌన్సిలర్కి ఆ టైం ఇచ్చి సర్వీస్ చేసుకునే ఒక అవకాశం మనం మున్సిపల్ నిధుల నుంచి అంటే ప్రజల నిధులే కాబట్టి ఇది చేయాల్సిందే ఇది కలెక్టర్ గారైనా జాయింట్ కలెక్టర్ అయినా కన్విన్స్ అవుతారు అన్న ఉన్న జేసీ గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తుంటే నేను ఇప్పుడు రిటర్న్లో పోయేటప్పుడు లెటర్లు ఇచ్చుకుని చెప్పుకుంటూ పోతాను జేసీ గారు ఓకే ఇక్కడ ఇవ్వాల్సిన లెటర్ ఇచ్చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తా రాయి తర్వాత జేసీబీ చేంజ్ చేసేది ఇవి ఎత్తుకుంటే ఇప్పుడు ఎత్తటోని బాధ ఎత్తటోని తెలుస్తుంది ఈడంతా ఎత్తి ఆడపోయి చేయాలంటే చేయలేడు మెయిన్ రోడ్లకు ఎన్ని ట్రాక్టర్లు అయితే సరిపోతుంది అది చెప్పండి 3 కావాలి అంటే ఇప్పుడు మీరు అడిగే రిక్వైర్మెంట్ ఎన్ని అడిషనల్గా ఎప్పుడు ఎన్ని అడిగినావు 4 అడిగినావు ఇప్పుడు 6 ఉన్నాయి 4 అడిగినావు ఇంకా 3 ఎక్స్ట్రా అయితే మెయిన్ రోడ్లకు అయిపోతుంది అది ఎందుకంటే మీకు కాలనీ ఉంది ఓల్డ్ టౌన్ ఉంటుంది మళ్ళీ మెయిన్ రోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఒక 3 ట్రాక్టర్ అయితే ఎన్ని అవుతున్నాయి 7 ట్రాక్టర్స్ అంతే కదా కమిషన్ గారు నోట్ చేసుకోండి 7 ట్రాక్టర్స్ 7 ట్రాక్టర్స్ ఇంక్లూడింగ్ అదెంత 4 అంటే 13
టోటల్ 13. 7, 4, 13. 7, 6. సారీ 7, 6. 7, 6, 13 టోటల్. సరే చెప్పు. పెట్రోల్ 17,000 12,000 పోతాయి 12,000 బండికి పోతాయి మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ పెట్రోల్ ఎంత మిగులుతున్నాయి ఇంకా? దానిలో 4,000 5,000 మిగులుతాయి మాకు. 5 మిగులుతున్నాయి. 5 మిగులుతున్నాయి సార్ మాకు అంతే. 5,000. ఇంతకుముందు రోడ్డు మీద కమర్షియల్ అవి వేసుకుంటుంటే అవి ఒక 5-6 వేలు వస్తుంటాయి. ఒక్కొక్క బండికి 10,000 ఎంటకు వస్తుండే మాకు. అవి ఇప్పుడు బంద్ అయినాయి. ఇప్పుడు బంద్ అయిపోయినాయి. మాకు అలౌట్ లేదు బండి. రోడ్ల మీద ఏమీ లేవు మాకు ఇప్పుడు. ఓన్లీ డోర్ టు డోర్ తీస్తున్నాం. ఒక్క వార్డులో వచ్చి 600 ఇళ్ళు ఉంటాయి. 600 ఇళ్ళలో 300 ఇళ్ళు వేస్తున్నాం. మిగతా మంది మొత్తం బయట పడేస్తారు. మా బండి పోయినా కానీ డోర్ టు డోర్ పోయినా కానీ మా ముంగట్ని ఇట్లా తీసుకొని పోతారు. మా ముంగట్ని వేస్తారు ఓపెన్ ప్లాట్ అక్కడ. మా సార్లు వచ్చి చెప్తున్నారు, అందరూ చెప్తున్నాం. మేము కూడా ఎవరు గల్లీలో మారట్లేదు. సరే, రెండోసారి చేసాడు ఏం చేస్తున్నావు వాళ్ళు? సార్ రెండోసారి చేసాడు ఏం చేస్తున్నావు? ఏం అంటే ఇప్పుడు 300 ఇళ్ళ నువ్వే కదా? అవును సార్, నేనే సార్. నీ టైమింగ్ ఏంది, సిస్టమ్ ఏంది? పొద్దున్న 6 గంటలకు సార్. చెప్పాం. పొద్దున్న 6 గంటలకు వెళ్తాం సార్ మేము బండికి. 6 గంటలకు వెళ్ళి 10 గంటలకు 11 గంటలకు అయిపోతుంది. అయిపోతుంది. ఆ తర్వాత ఏం లేదు కానీ ఆ తర్వాత ఏం లేదు సార్ మాకు. ఇక ఒకటి పని ఇంటికానే ఉంటుంది. సరే, చెత్త అనేది నువ్వు తీసిపోయినాక మళ్ళీ చెత్త పడుతున్నది. పడుతున్నది. ఓపెన్ ప్లాట్లలో చాలా పడుతున్నది. ఇళ్ళలో వేయట్లేరు. సంగారెడ్డి టౌన్ తీసుకుంటే నీకు కాలనీస్ తక్కువ ఉన్నాయి, స్లమ్లే ఎక్కువ ఉంటాయి. విన్నావా? ఓకే, నువ్వు స్లమ్లని తీసేస్తావు. కాలనీస్లలో కూడా నువ్వు ఎప్పుడైనా సరే స్వచ్ఛందంగా ఇచ్చే సిస్టమ్ ఒకటి ఉంటుంది. కానీ కౌన్సిలర్ పోయి నువ్వు 70 రూపాయలు కట్టవా అని కౌన్సిలర్ ఏ ప్రజాప్రతినిధి వసూలు చేయలేడు. అది పాసిబుల్ కాదు. కాబట్టి మనం సొల్యూషన్ ఏంది? ఇప్పుడు కౌన్సిలర్ డిమాండ్ ఏముంటుంది? డైలీ చెత్త ఎత్తాలి. చెత్త మళ్ళీ తీసింది మొదట పడద్దు. రోజుకు నువ్వు ముగ్గురు పెట్టినావు, 2 ముగ్గురు పెట్టినావు. మరి వాళ్ళు రోజు చెత్త తీస్తున్నారు, కట్ట మీద పక్కకి వేస్తున్నారు. మళ్ళీ అదే చెత్త అలా పడుతున్నది. వాళ్ళ కష్టం వేస్ట్ అవుతున్నది. అంత కష్టపడి తీసిన లేబర్లది కౌన్సిలర్కి నిందలు తప్పలేవు. ఇప్పుడు ఎత్తేసే దగ్గరనే సమస్య కదా. ఎత్తేసే దాని మీద ఏం సొల్యూషన్ చేయాలని చూడాలి. కానీ ఇప్పుడు మనం ఈజీ సజెషన్ చేయొద్దు. ఈజీ అంటే కౌన్సిలర్ అధికారులు ఇంటింటికి పోయి ఒక 70 రూపాయలు ఇవ్వండి అనే సొల్యూషన్ మీద టైం వేస్ట్ అవుతుంది. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే ప్రభుత్వాల్లో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలు ఫ్రీ స్కీమ్లు అలవాటు సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చే సిస్టమ్ లేదు. ఇప్పుడు నాకు రూపాయి వస్తుందా, నేనే ఉన్నా, నాకు రూపాయి ఫ్రీగా వస్తుందంటే నేను తీసుకుంటా కదా, నేనే తీసుకుంటాను. యాక్చువల్గా కదా. నేను ఏమంటున్నాడు సార్, మీ మైండ్ అంతా అవేర్నెస్ మీద పెట్టడం కంటే అవేర్నెస్ ఒక పార్ట్. అది అవేర్నెస్ అనేది ఒక పార్ట్. అవినీతి అరికట్టాలని భారతదేశం కాదు ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. అవినీతిని అరికట్టాలి అని ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. కానీ అవినీతిని అరికట్టగలిగిరా? ఇది ఒక అవేర్నెస్, ఇది ఒక పబ్లిసిటీ. ఇది ప్రాక్టికల్కి ఇప్పుడున్న సమస్యకు పరిష్కారం కాదు. అది విన్నారా? टाइम वस्ते सब बोलते हैं किसी का लेना नहीं आता, वक्त है तो मैं भी लेता हूँ, तुम भी लेता. అది కాదు సార్. మీరు అవేర్నెస్ అనేది మన మీటింగ్లలో ఇది నడుస్తూ బాగానే ఉంటుంది ఇదంతా. కానీ అవేర్నెస్ కోసం చేసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తారు. మనం అవేర్నెస్ కోసం చేసేది చేసుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడు కుప్పలు ఎత్తాలి అనే డిమాండ్ అయితే పోదు కదా. దాని గురించి మనం మాట్లాడతాం. అవేర్నెస్ గురించి నేను ట్రై చేస్తే, నువ్వు ట్రై చేసి అందరం చేస్తాం. ఇప్పుడు 38 వార్డులకు డైలీ ట్రాక్టర్ పోవాలి. దానికి ఎన్ని ట్రాక్టర్లు పెంచుకోవాలి. మీకున్న మున్సిపాలిటీకి ఉన్న సోర్స్ ఏంది? మున్సిపాలిటీ ఉన్న సోర్స్ ఏంది? ఇప్పుడు ఆరిఫే కదా, ఆరిఫ్ ఏమన్నాడు? పబ్లిక్ కా పైసే ట్యాక్సెస్ పడలే. పబ్లిక్ జనాలు లేదు సార్. మినిమం ఫస్ట్ ఏం చూస్తారు? శానిటేషన్, వాటర్ అండ్ స్ట్రీట్ లైట్. ఈ 3 కదా మనం చేయాల్సిందంతా. ఎవరు ఉండవాళ్ళు అనుకుని తింటారు కదా. కాబట్టి ఈ 3 మీద సంగారెడ్డి మున్సిపాలిటీ 38 వార్డులలో ఇప్పుడు మీకున్న యాజ్ ఎ కమిషన్ మీకు చెప్పండి, మీ బడ్జెట్ ఏంటి? ప్రయారిటీ ఏది? జనాలకు కావాల్సిన ప్రయారిటీ ఏది? తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైన్లు, ఈ 3 ఫస్ట్ అవుతుంది.
తర్వాత సీసీ రోడ్లు డ్రైన్స్. సీసీ రోడ్లు డ్రైన్స్ అనేది ఎప్పుడు కూడా జనరల్ ఫండ్లో చేసిన సందర్భం తక్కువ. ఎక్కువ స్కీమ్లలోనే వస్తాయి. 13th ఫైనాన్సా, 14th ఫైనాన్సా, లేకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించిన అమౌంటా, ట్యాక్సెస్ అమౌంట్ కాదు, లేకపోతే ఇంకేదైనా గ్రాంట్సా, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్సా, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్సా, ఇవి ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు ఈ 3కు సంబంధించిన దాని మీద శానిటేషన్ మీద ఫస్ట్ మనము క్లియర్గా నువ్వు చెప్పాలి. శానిటైజర్ కమిషనర్ గారు చెప్పలేదు. 38 వార్డులకు రోజు ఒక ట్రాక్టర్, ప్రతిరోజు ట్రాక్టర్ పోయి కుప్పలు ఎత్తాలి. ఇంకా ఎన్ని ట్రాక్టర్లు పెడితే నువ్వు శానిటేషన్ ఇన్స్పెక్టర్గా కరెక్ట్గా డ్యూటీ చేస్తావు? అది నాకు కరెక్ట్గా అడుగు. నాకు 4 అయితే సరిపోతుంది. చెప్పు. 4 ఎట్లా సరిపోతుంది చెప్పు. 38 వార్డులకు ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? ఈ వారు ఇంకా 4 కలుపుకుంటే 10 అవుతాయి. 10 ఎట్లా డివైడ్ చేస్తావో చెప్పు. ఒక్కొక్క ట్రాక్టర్ 4 వార్డులు చేస్తుంది. అది కూడా చెప్పు. ఎట్లా చేస్తావు? ఒక్క ట్రాక్టర్ 4 వార్డులకు పంపిస్తావు. 4 వార్డులకు ఒక్కరోజు పోయేది ఎట్లా? ఎన్ని గంటలు వాడుకు నువ్వు సెట్? నేను 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన తర్వాత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్ ఒక 1 ఇయర్లోనే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది, ప్రభుత్వంలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను సంగారెడ్డి టౌన్ నేను మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, నాకంటే ముందు చాలామంది అనేక మంది మున్సిపల్ చైర్మన్, లక్ష్మణ్జీ లాంటి కానీ, లేకపోతే సాంబసుందరు కానీ, పన్నెల ప్రభాకర్, అంతమందికి ఎంతో మంది అయ్యి చైర్మన్. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడు వెసులుబాటు బట్టి ఏదో లాక్కుంటా వచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకున్నటువంటి అవగాహనతోటి సంగారెడ్డి మున్సిపాలిటీలో 6 ఫీట్లు 7 ఫీట్లు గుంతలల్లో దిగి మహిళలు, ఆడవాళ్ళు, అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళందరూ కూడా గుంతలలో దిగి నడుములు ఇరిగిపోయేటట్టుగా మీద నీళ్లు పట్టుకొని పైకి ఎక్కి చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ, నేను అనుకుంటా గుంతలలో పట్టి వాళ్ళు నడుములు ఇరిగిపోయింది. అలాంటి పరిస్థితి కొన్ని సంవత్సరాలు చూసిన. అది అందరి ఇళ్ళే కాదు, మా లీడర్ ఇల్లు కానీ నేనున్నా కూడా అందరూ కూడా గత పరిస్థితి. అందుకే నేను ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని నుంచి స్టార్ట్ చేసిన ప్రాసెస్. ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఒక ప్రణాళిక పద్ధతిలో ట్యాక్స్ కానీ ఒక ఫిల్టర్ బెడ్ సపరేట్ ఉండాలి. ఈ పాత ఎప్పుడో 30-40-50 ఏళ్ళకి చేసిన పాత లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ తీసేసి కొత్త లైన్లు వేయాలనే దాని మీద కొంత సర్వేలు చేయించడము, రకరకాల సర్వేలు చేయించడము, నాకున్న అవగాహనతో అంటే ఎట్లా గుంతలు ఎట్లా పోవాలి, గ్రౌండ్ ఫ్లోర్ నీళ్ళు రావాలి, వస్తే ఫస్ట్ ఫ్లోర్ రావాలి అని ఇదొక ప్రయత్నము చేసుకుంటూ ప్రాసెస్ తీసుకొచ్చి దాదాపు సంగారెడ్డి మున్సిపాలిటీకి 120 కోట్ల మంజూరు తీసుకురావడం జరిగింది. 120 crores 120 కోట్లు మంజూరు తెచ్చిన తర్వాత నేనే అధికారులతో, అప్పుడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా, కాబట్టి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆర్డర్ అప్పుడున్న ఎస్సీ లెవెల్ సి లెవెల్ కూర్చొని ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ పెట్టి దీన్ని ఎట్లా చెయ్యాలి అనేది దాని మీద నేనే పూర్తిగా డిజైన్. అధికారులు ఈ టౌన్ని దృష్టిలో పెట్టుకొని 4 రిజర్వాయర్లు 4 ట్యాంక్స్కి ప్రపోజల్ చేశాను. నేను మళ్ళీ దాన్ని ఏం చేసినట్టు 4 ట్యాంకులు కాదు, మీరు దీన్ని అనుకుంటూ వాళ్ళు డిజైన్ ఎప్పటికి చేసారు, వాళ్ళు ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకే చేసారు. అట్లా చేయకండి, ఫ్యూచర్లో ఇంకొక 50 ఏళ్ళు అంటే అప్పటికి 10 ఏళ్ళు, భవిష్యత్తులో ఇంకో 50 సంవత్సరాల వరకు వాటర్ ఇబ్బంది ఎవరికి ఉండదు, సమస్య రావద్దని ఉద్దేశంతో అప్పుడు ఆలోచన ఏం చేసిందంటే మన ఓన్ అంటే సొంతంగా మనమే వాటర్ లిఫ్ట్ చేసి ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ కూడా ఎట్ ఎ టైము ఈ అందరికీ సప్లై అంటే ఎంటైర్ టౌన్ అంతా కూడా ఒక గంటన్నర మంజీరా వాటర్ వచ్చేటట్టుగా లిఫ్ట్ చేయడం కానీ, లేదా మంజీరా నుంచి లిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే ఫిల్టర్ అయ్యే సిస్టమ్. నేను అనుకుంటా
ఎన్ని ఎన్ని గ్యాలన్స్ ఫిల్టర్ అయ్యే ఫిల్టర్ ఉండేది 10 లక్షల గ్యాలన్ అంతే కదా. మీరు ఎమ్మెల్యే అంటారు, నేనేమన్నాను 10 లక్షల గ్యాలన్స్ నాకు అదే అలవాటు. 10 లక్షల గ్యాలన్ వాటర్ని ఫిల్టర్ అయ్యేటట్టుగా అది సిస్టమ్ పెట్టుకున్నాం. మళ్ళీ 10 లక్షలు ఫిల్టర్ కావాలి, వాటర్ వస్తూనే ఉండాలి. ఆ సిస్టంలో డిజైన్ తయారు చేసాం. దాంతో పాటు ప్రతి వాడికి 4 వాళ్ళకి కలిపి ఒక ట్యాంక్ ఉండాలని నేను మళ్ళా డిజైన్ చేశాను. कैसा पकड़ा दी सब ठीक है ना. 4 ట్యాంక్ 4 వాళ్ళ కలిపి ఒక ట్యాంక్ ఉండాలని మనం ప్లాన్ చేసాం. సతన మనోడు అంతే కదా చేసినాం. అట్లా ఏం చేసినాము, అప్పుడున్న అన్ని వాళ్ళు ఇంక్లూడింగ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చౌరస్తా పోతరేపల్లి చౌరస్తా కూడా వస్తుందని అనుకొని ఆ డిజైన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది అన్అఫీషియల్గా చేసినాం. అఫీషియల్గా అది గ్రామ పంచాయతీ కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో కలుస్తుంది కాబట్టి అన్అఫీషియల్గా దాన్ని లింక్ చేసినాం. ఏది పోతరేపల్లి చౌరస్తా కూడా. ఈ డిజైన్ ఏంటిది, సొంతగా లిఫ్ట్ చేయడము, సొంతగా ఫిల్టర్ చేసుకోవడము, ఒకటే టైంలో గంటన్నర ఎంటైర్ టౌన్ అంతా వాటర్ ఇచ్చే ఒక సిస్టాన్ని నేను తయారు చేసి పెట్టడం జరిగింది. నేను 2005 నుంచి స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్కి 4 ఏళ్ళు పట్టింది. సెకండ్ టైం గెలిచిన తర్వాత వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో అది 2000 సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యే లోపల ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. ఎస్, ఇది 2010లో ఇనాగ్రేషన్ చేసిన ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. అప్పటికే గుంతలన్నీ వెళ్ళిపోయి. ఇప్పుడైతే గుంతలు లేవు కదా ఊళ్ళలో, గుంతలు లేవు కదా నమ్మకం. ఇప్పుడు ఈ ఓన్ సోర్స్ ఎందుకు తయారు చేసినాం అంటే ఒక గంటన్నర రెగ్యులర్ ఎట్ ఎ టైం టౌన్ అంతా పోవాలి. జనాలు పండుగలు వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చాయి, ఎనీ ఫెస్టివల్, హిందువులై ముస్లింలై క్రైస్తవుల ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఒక 2 గంటలు పూర్తిగా మధ్యలో వాటర్ ఆ డే అంతా 2 గంటలు 3 గంటలు నడుస్తూనే ఉంటారు. నోట్ చేసుకోండి సార్. ఇదంతా నడవాలని ఒక సిస్టమ్ తయారు చేసిన. ఎందుకంటే నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పబ్లిక్ డిమాండ్ ఉంటుండే. ఏమని ఉంటుందంటే పండుగల రోజు ఎట్లనే చేసి నీళ్ళు, ఎందుకంటే స్నానాలు చేస్తారు, పండుగలు, ఒక వాతావరణము, మేము మా సమయం అంతా బిందెలు పట్టుకొని గుంతలను దిగుడైనా మా బతుకులకి ఇంతేనా అనే ఒక ఫీలింగ్ సంగారెడ్డి మహిళలు చెప్పినప్పుడు, సరే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా నా పరిధి చాలా చిన్నది, ఎమ్మెల్యే పరిధి పెరిగింది గవర్నమెంట్లో కాబట్టి అది మైండ్లో పెట్టుకొని నేను ఈ యొక్క డిజైన్ తయారు చేసిన. అవగాహనతో చేసిన. నేను చేసేటప్పుడు మీ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఈ లెవెల్ ఎస్సీ లెవెల్ కూడా ఆబ్జెక్షన్ చేసారు. లేదు సార్ అట్లా కాదు ఇట్లా కాదు అంటే నేను చెప్పింది చేయండి అంతే, మీరు డిజైన్లు నాకు కాదు, నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పి చెప్పి ఎట్లా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చెప్తారు అట్లా. సేమ్ నేను కూడా అట్లా చెప్తుంటాను. ఫస్ట్ నేను చెప్పుడు స్టార్ట్ చేసిన అట్లా, ఫస్ట్ నేను చెప్పుడు స్టార్ట్ చేసిన అట్లనే చెప్పిన అదే పద్ధతిలో డిజైన్ అయింది. ఇప్పుడు మనం ఇంత కష్టపడ్డాం. సరే తర్వాత 2014 నేను ఓడిపోయినా, తర్వాత నీళ్లు లేవు, దాని జోలికి పోను. కానీ కమిషనర్ గారు గారు మీకు చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇంటెక్ వెల్ మన దగ్గరనే ఉంది, ఫిల్టర్ బెడ్ మన చేతుల్లో ఉంది, మిషన్ భగీరథ నీళ్లు మంచి అంటే నీళ్ళ స్కీమ్ మంచిదే, నేను దాని అంటలేదు. మన దగ్గర ఓన్ సోర్స్ ఉన్నాక, మన దగ్గర ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ ఉన్న తర్వాత, మన దగ్గర ట్యాక్సెస్ ఆల్రెడీ వసూలు చేస్తున్నప్పుడు ఎందుకు మంజీరా వాటర్ని మీరు తీసుకొని ఫిల్టర్ చేసి ఇస్తలేదు? ఓకే 3 ఏళ్ళు నీళ్లు లేవు, మంజీరా నీళ్లు లేవు, ఎండిపోయింది. అప్పుడు మీరు అప్పుడు కూడా మంజీరా భగీరథ నీళ్లు లేవు. తర్వాత క్రమంగా కొంత గుంతలలో తీసి ఏదో చేసినట్టున్నారు, కానీ అది ఓకే. ఇప్పుడు మంజీరా పుష్కలంగా వర్షాకాలం వానలు పడ్డాయి, సింగూరు నిండింది, మంజీరా పుష్కలంగా ఉంది. ఇంకా 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ నువ్వు ఎంత డ్రా చేసినా నీకు అంత వాటర్ నీకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు మీరు మిషన్ భగీరథ వాడాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు ఫిల్టర్ బెడ్ ఉన్నాక ఇప్పుడు ఫిల్టర్ బెడ్ పనిచేస్తుందా లేదా? దేని కింద పని చేస్తుంది? ఇప్పుడు ఫిల్టర్ అవుతుందా?
ఏది భగీరథ నీళ్ళు తీసుకొని ఫిల్టర్ చేసి చేస్తున్నారు. అది సగం టౌన్కి ఇస్తలేరు. ఓకే, నేనేం అడుగుతుందంటే ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ కెపాసిటీ మొత్తం 38 వాళ్ళకి సంబంధించిన కెపాసిటీ కదా, మీకు ఏమైనా టెక్నికల్ అని చెప్పండి. ఓకే, రోషే గారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు ముఖ్యమంత్రుల యొక్క సహకారంతో కొత్త కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది అప్పుడు నేను శాసనసభ్యులుగానే 25-30 కోట్లు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారితో శంకుస్థాపన, రోషే గారు ముఖ్యమంత్రి గారితో కొత్త కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయించింది. అట్లాగే చౌరస్తా నుంచి 4-వే లైన్, డబల్ లైన్ కూడా ఆ రోజు చేయించడం జరిగింది. కింది బజార్ కంటే అక్కడ కట్ట వచ్చింది కాబట్టి ఆడికి ఆపేసి, దాని తర్వాత ఒక రాజీవ్ పార్క్, ఇప్పటికీ మెయింటెనెన్స్ ఎట్లుందో తెలియదు. మరి నేను ఒక రోజు రాజీవ్ పార్క్ బంద్ ఉంది, కరోనా బంద్ ఉంది. ఓకే, సరే, కరోనా అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత రాజీవ్ పార్క్ మీద కూడా మళ్ళీ దృష్టి పెడతా. రాజీవ్ పార్క్ కూడా మరి అప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ రోజు ఇనాగ్రేషన్ చేయించడం కూడా జరిగింది. అట్లాగే టౌన్ పబ్లిక్ ఒక డిమాండ్ ఏముందంటే ఒక స్విమ్మింగ్ పూల్ కావాలని ఉండే, స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసి అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారానే మనం ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. అట్లాగే ఒక పబ్లిక్ జిల్లా హెడ్ క్వార్టర్ సంఘానికి కాబట్టి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది అని పబ్లిక్ డిమాండ్ చేస్తే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు దామోదర్ గారు డిప్యూటీ సీఎం, వారి శాఖలోనే ఈ యొక్క యూనివర్సిటీలకు సంబంధించిన శాఖ వారికి ఉండే. అప్పుడు ఆ ఫైల్ మూవ్ చేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ఒక కాలేజు అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చి ఒకటే కాలేజ్ వచ్చి ఉమ్మడి రాష్ట్రానికి. అప్పుడు నేను దామోదర్ గారు చెప్పి అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పి ఒక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ సంగారెడ్డికి తీసుకొచ్చాను. అది మామిడిపల్లి దగ్గర అది తీసుకురావడం జరిగింది. ఒక పీజీ కాలేజ్ కూడా మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్, ఎందుకంటే ఉస్మానియాలో ఇంకేదో కాలేజీలో పోయి చదవాలంటే కష్టంగా ఉన్నది. నారాయణఖేడ్, ఆందోళ్, జహీరాబాద్, గజ్వేల్, అప్పుడు సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోళ్, కొంత మెదక్ కూడా, సిద్దిపేట నుంచి కూడా ఆ రోజులలో మన తారా డిగ్రీ కాలేజ్కి ఇది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఒక పీజీ సెంటర్ ఉంటే బాగుంటుంది. తర్వాత చదవలేక అంటే బయట డబ్బులు లేక బయటికి పోయి చదవలేకపోతున్నారు యూనివర్సిటీలలో. జిల్లా సంగారెడ్డిలో తక్కువ ఖర్చుతో చదువులకు నేను ఒక సూచన ఏం తెలియజేస్తున్నాను. కమిషనర్ గారు అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ మీకు వచ్చిన 50 కోట్లలో బాబు రోజు ఆగ్రహం నువ్వు జింగు పెడుతుంటే రాయాల. ఇప్పుడు మనకు 50 కోట్లు కమిషనర్, మనకు 50 కోట్స్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు కాబట్టి కౌన్సిల్లో ఇప్పుడు మీకున్న 38 వార్డ్స్కి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్స్ వాళ్ళకు నా సజెషన్ యాజ్ ఏ మై ప్రోటోకాల్, నా ప్రోటోకాల్ ప్రకారం నేను మీకు ఇస్తున్న సజెషన్, ఈ 50 కోట్లలో కౌన్సిల్ సమావేశం పెట్టుకొని 50 కోట్లలో వార్డ్ రిప్రజెంటేటివ్గా అన్ని పార్టీల కౌన్సిలర్స్కి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది పక్కకు పెట్టి అందరికీ ఈక్వల్గా మీరు డబ్బులు ఇవ్వండి. అందరు కూడా ఈక్వల్గా ఇవ్వండి. కొంత దీనికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దీనికి మన సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళు కొంత టౌన్ యాజ్ ఎ కమిషనర్ అంటే ఒక నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నా ప్రోటోకాల్ ప్రకారం దయచేసి ఇది కాంట్రవర్సీ తీసుకోకూడదు. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోటి పెద్ద ఆలోచనతోటి ఒక 50 కోట్లు పట్టణానికి సంబంధించి డెవలప్మెంట్ కోణంలో
మీకు 50 కోట్లు ఇచ్చినప్పుడు కౌన్సిలర్లకు కూడా మీరు కౌన్సిలింగ్ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి అన్ని పార్టీల కౌన్సిలర్లు మీరు ఆల్ పార్టీస్ కౌన్సిలర్ పరిగణనలో తీసుకొని వాళ్ళకు ఈక్వల్గా వాళ్ళకు ఫండ్స్ కేటాయించండి. వాళ్ళ బస్తీలలో చిన్న చిన్న రోడ్ల, చిన్న చిన్న మోరీల వాళ్ళు కొంత ప్రతిపాదన చేసుకుంటారు. ఆ అవకాశం కౌన్సిల్లో మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. జేసీ గారు కూడా చెప్తాను. అది వదిలేసి మీకు టౌన్లో అన్ని మెయిన్ రోడ్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు నాగసాపేటలో పాత ఆర్డీఓ ఆఫీస్ ఉంది. పాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి నాగసాపేటలో నూరి మస్జిద్ పాత ఆర్డీ ఆఫీస్. ఈ నూరి మస్జిద్ పక్కకి నుంచి శాంతినగర్ పోయే ఒక రోడ్ ఉంటుంది. అంటే అంత నిధులు సమకూర్చలేదు. ఒక మెయిన్ రోడ్ మాకు వేయండి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంది మెయిన్ రోడ్, అన్ని కాలనీలకు ఉపయోగపడుతుంది అనేది ఒకటి. ఇట్లా కొంత తీసుకోండి. అంటే కౌన్సిలర్లకు ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఇప్పుడు ఉప్పర్ బజార్ ఉంది, వాళ్ళకు ఒక చిన్న బస్తీ. ఇప్పుడు ఉప్పర్ బజార్ ఉంది, వాళ్ళ చిన్న బస్తీ, ఆరెంజ్ చిన్న బస్తీ, ఇట్లా షెఫీ ఉంది చిన్న. అంటే ఇవన్నీ స్లమ్స్, ఇవన్నీ కూడా కొంత స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్లు అన్నీ కూడా మనము నీకెంత చాలా తక్కువ అమౌంట్లో సీసీ రోడ్స్ ఎక్కువైపోతాయి. సీసీ రోడ్స్ ఎక్కువైపోతాయి మనకి ఇచ్చే దాంట్లో సీసీ రోడ్స్ ఎక్కువైపోతాయి. సరే మీరు కూర్చొని జేసీ గారితో కూర్చొని ఇప్పుడు మీ 50 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆల్ కమ్యూనిటీస్ శ్మశాన వాటి, ముస్లింలయి, హిందువులయి, క్రైస్తవులయి ఆల్రెడీ గవర్నమెంట్ కొంత చేసింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముస్లిం శ్మశాన వాటికలు, హిందువుల, క్రైస్తవులు ఏమైనా ఉంటాయి కదా, దీంట్లో ప్రయారిటీలో పెట్టుకోండి. అక్కడ ఉండాల్సింది ఏంటి, ఒక లైటింగ్, ఇంకా వాళ్ళకు హాస్టల్ చేసేది హిందువులనే ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్, కొంత బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇవ్వండి. ఇలాంటిది కూడా కొంత మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి, వైకుంఠనాథం దాంట్లో మీకు ఐడియా ఉంది కాబట్టి, కానీ కమ్యూనిటీ వైజ్గా దీంట్లో కూడా కొంత ఫండ్స్ కేటాయించుకోండి. నేను ఇవన్నీ రాసుకున్నాం కదా, ఇవన్నీ ఒక లెటర్ తయారు చేస్తే మనం జేసీ గారికి రేపించేద్దాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అర్థం. సరే, మీ కౌన్సిల్లో కూర్చొని మీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ కూర్చొని నేను కూడా జేసీ గారికి చెప్తా, కొంత కౌన్సిలర్లకు, చైర్మన్కి కొంత నిధులు వాళ్ళ వార్డులలో పెట్టుకోవడానికి. ఇప్పుడు 50 కోట్ల మినిమం ఒక 50 లక్షలు పెట్టుకున్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడితే బాగానే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు వాడికి మీరు 1 కోటి రూపాయలు పెట్టినా ఒక్కొక్క వాడికి 38 వార్డులన్నా 38 కోట్లు, ఇంకొక 12 కోట్లు మిగులుతాయి. మీకు మెయిన్ రోడ్స్ అన్నీ సరిపెడతాయి. లేదు దానికి 75 లక్షలు చేయండి, లేకపోతే 75 లక్షలు చేస్తే ఇంకో 25 మిగులుతుంది, మెయిన్ రోడ్లకు వస్తాయి. నువ్వు 75 lakhs ఇచ్చిన మినిమం మీరు కొంత అందరు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, ఆ దిశలో మీరు ఒకసారి నా ఒపీనియన్ చెప్తుంది, మై సజెషన్ ఇది. అయితే నా ప్రోటోకాల్లో మీకు ఇస్తున్న సజెషన్ విన్నారా? మళ్ళీ మీరు అది చెప్పుకోండి. ఫస్ట్ ప్రోటోకాల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ ఫస్ట్ ప్రోటోకాల్. చట్టసభల్లో ఫస్ట్ ప్రోటోకాల్. మీరు తప్పకుండా మా డైరెక్షన్ కూడా ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అవతల నేను చాలా నీట్గా రివ్యూ చేసిన, చాలా వెరీ నీట్గా రివ్యూ చేసిన. నేను మళ్ళా పెద్ద మనసుతో చెప్తున్నా, నేను పోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే కూర్చొని పెట్టుకొని కూడా రివ్యూ చేసుకుంటాను నేను అంటాను. కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం కొన్ని, మీరు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న కష్టకాలంలో పాపం ఆయన 50 కోట్లు ఇచ్చారు. 50 కోట్లు చరి సమానం, చరి సమానం అందరికి ఈక్వల్గా పెట్టేసి మిగతా అన్ని ఎట్లా జేసీ గారు ఖచ్చితంగా కమిషనర్ ఆర్ ఇంజనీర్ సెక్షన్ మీకు కూడా మీకు పబ్లిక్ డిమాండ్ ఉంటుంది. మీకు చాలా డిమాండ్స్ వస్తాయి. ట్యాక్సెస్ కడుతున్నాము, మా ఏరియా రోడ్లు వేయవా అని రేపు మిమ్మల్ని అడుగుతారు కమిషనర్, ఖచ్చితంగా అడుగుతారు. కొంత కౌన్సిలర్లు అడుగుతారు, తర్వాత వాళ్ళని వదిలేస్తారు. ఇక మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు. నేను కూడా నిన్నే అడుగుతాను. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేగా నేను కూడా మిమ్మల్ని అడుగుతాను.
పెద్ద పెద్ద కాలనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కాలనీస్లలో ఆయన ఓల్డ్ టౌన్ కానీ ఎక్కడైనా సరే మెయిన్ రోడ్స్ అన్ని కూడా దానికి ఈ శ్మశాన వాటికలు మీరు ప్రాధాన్యత పెట్టుకొని మీరు ఈ గైడ్లైన్స్లో పోయే ప్రయత్నం చెయ్యండి. దీనివల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. దీన్ని ఇక తుప్పడం చేయకూడదు. దీన్ని ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక 20 లక్షలు 25 పెడదాం, ఎంఐఎంఓలకు 25 పెడదాం. సరే ఎంఐఎంఓల కంటే అసలు ఫోన్ చేస్తాడు, వాళ్ళకి 25 ఎక్స్ట్రా పెడతారు. కానీ మన ఇంకేమన్నారు బీజేపీ వాళ్ళకు ఇట్లా ఇట్లా వద్దిగా అందరికీ ఒకసారి 70 లక్షలు ఇస్తే మస్తు అయితే కదా. क्या है आपको बोल रहा था हेमरा भाई ये देखो इतना है राइस इतना है 100 लोग खाने के है माँ क्या करती नहीं सुनो माँ सुनो एक बात बोलती अपन बचपन में क्या होता था अपने आप देखिए नहीं देखो मैं मेहमान हम देखते थे मैं देखता था एक जमाने पे ये घर में 25 लोग रहते बच्चे। मैं मेरा एक दोस्त का फैमिली का बोलूँ हिंदुओं में चलो 15 लोग हैं घर में, कमाई कम है, खाने वाले 15 लोग हैं, मटन खाना दिल लगता, उन्हें क्या करना पैसे नहीं। मैं देखता था बचपन में, मैं हंसते बात कर रहा हूँ, मैं वो जमाना अलग था, मैं ऐसा पिया मैं अब डेली उसको गंजी गंजी तेलुगुला गंजी उसमें थोड़ा खाना रहता था, 2 चमचे वो गंजी का पीच का सूप पीना, एक थोड़ा उसमें खाना राइस लेके खाना, बाद में वो चटनी से ऐसा चलता। मैं एग्जाम्पल बोल रहा हूँ, सुने अपन को 50 करोड़ आया है, मैं अभी बोल रहा हूँ फिर क्या होता कि फिर तुम लोग बैठते ना काउंसिल में, अरे इसलिए मेरा मशवरा कर रहा हूँ सबको, कमिश्नर साहब को, इंजीनियर साहब को बोल रहा हूँ मैं, भाई 50,000 सीएम पद बड़े दिल से दे दी, मगर उसको आप कंपनी लोग का ऐसा सजेशन दे रहा हूँ मैं, भाई एक 75 लाख काउंसिलर रखो, फिर मेन रोड्स पर आपको पहले में से आता ना, अब उसको तो पब्लिक काउंसिल पब्लिक डायरेक्ट बैंक के लोगों को पूछते, जो टैक्सेस ज्यादा बनते ना वो लोगों को प्रेशर आता है, वो लोगों को जस्टिफाई करना पड़ता, म्युनिसिपल कमिश्नर, म्युनिसिपल इंजीनियर एंड चेयरमैन आल्सो और वाइस चेयरमैन आल्सो एंड अभी अपन को आपका बंदियापुर तो अभी जॉइंट कलेक्टर राजेश जी भी है ना, ऐसा वो लोगों को भी तो कॉमन पब्लिक का तो वर्षन लेना पड़ता, इसलिए अपन ज्यादा पूछ के लड़ लेने का जरूरत नहीं है। जो आया अगर ये भी नहीं हुआ तो क्या करते थे, जो आया उसमें से 75 लाख मैं सजेशन कर रहा हूँ, अगर आप 1 करोड़ लगा ले सकते, आप काउंसिल में वो पावर है आपका काउंसिल में, हमको 1 करोड़ होना बोल के आप पूछो, भाई सजेशन कर रहा हूँ, ये बात अलग है। मैं आप 38 लोग बैठ के आप 1-1 करोड़ बोलो तो लगा ले सकते भी, आप पूछो, भाई बोलो बोल के 70 में मत पूछो, आप 1 करोड़ होगा बोल के आप लोगों को पूछो, थोड़ा चेयरमैन ज्यादा लगा लेता, थोड़ा वाइस चेयरमैन ज्यादा लगा लेता, अगर ठीक है 50-50 ज्यादा लगाए तो फर्क नहीं है। आप 1 करोड़ दे के लोग 1.5 करोड़ लिए तो भी काउंसिल हो गया बोलती ना, वैसा कर लो। बाद की बात जो भी है जनरल फंड्स और दूसरे के लिए यूज करने का ऐसा प्लान कर, 25 करोड़ भी आ रही है, 50 भी है, अगर ये 50 को ऐसा प्लान करो, अब 25 हो चुके भाई तो सीट में नहीं, 2 पीसेस बाजू को ऐसा फिर बाजू करना, शोरवा ज्यादा, ये खाने के बाद दाल का सामान, दाल भी 1 किलो, फिर वही पानी, उसमें क्या करते थे, मैं भी जाता था खाने में, 15 हो रहे थे 16 महीना रहता था, जब क्या करते थे वो दाल का भी वो जिलकरा रहते ना,
जीरा। हम क्या करते थे वो जीरा को वो पकचार खाना, वो जीरा ऐसा लेके वो टेस्ट अलग रहता, खाए कब तक जीरा खा के देखो एक बार वैसा रहता। ठीक है भाई, एक दिन चावल नहीं रहता, चावल इसलिए मिल रहा, चावल चाहिए, वो जमाना बहुत घट था। मैं बचपन में मेरा मदर जब तनख्वाह कमाता था, मानो मैं जब वो 6 साल का 7 महीने को एक बार तनख्वाह था, 7 महीने को 6-7 मंथ्स को एक बार तनख्वाह आता था। ऐसा నా వయసు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే 1966 డేట్ ఆఫ్ బర్త్ అంటే 6 సంవత్సరాలు. అప్పుడు ఇంకా వెంగళరావు గారు సీఎం కాలేదు. వెంగళరావు గారు సీఎం కాకముందు సబ్జెక్ట్ చెప్తారు. అయితే అప్పుడు జీతం కూడా ఉద్యోగస్తులకు 6 నెలలకు ఒకసారి జీతాలు వచ్చింది ఆ రోజు. అట్లా హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకెక్కువ ఘోరం ఉంటుంది అప్పుడు. అయితే ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే अभी एक अब दुकानदार वाला सामान है, एक बार गुस्सा करता था, मेरे घर की बात बोल रहा हूँ मैं, गुच्चे सेठ बोल के हमको किशन सेठ का दुकान है ना, आपको मालूम ना, उसके सामने गुच्चे सेठ बोल के था, अब देखे कि नहीं। अब जब तनख्वाह है तो जब जाके किराना वालों को पैसे भरना, फिर 7 महीने देना। एक बार सेठ हमारे क्या है ये तुम्हारा पैसा आते नहीं, कुछ नहीं है, उनको 7 आते नहीं देता था। जब चावल को लेते, जब मैं क्या करता था चावल को, अब चावल को तो मुश्किल है ना, थोड़ा चावल ले लेके कासू तो पैसा चावल ले लेके हम क्या करते थे बचपन में, मैं मेरा छोटे भाई और हमारा माँ जाप जाती था, उसको क्या करते गुड़ मुंदी తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్ళి ఈ కట్ట కలపాలని ప్లాన్ చేసి పంపించినాం. దగ్గర 40-50 కోట్లు చేసి పంపించినాం. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమాలు నడుస్తున్నాయి. 1 year తెలంగాణ ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది మన స్కింపీకి. అది ఇదొకటి. సరే ఇదొకటి పెండింగ్ ఉంది నాకు ఇంకా. సరే ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మనం గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది మనం చేయలేకపోయాం. నంబర్ 1 ఈ మధ్యలో సీఎంకి కానీ వాళ్ళకి లెటర్స్ కూడా రాసిన, ఆల్రెడీ సీఎంకి రాసిన, ఈఎన్సీ కూడా రాసినా కానీ చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడు అయితే ఇట్లా మనము అనేక డెవలప్మెంట్స్ పట్టణానికి సంబంధించి చెప్పుకోవడానికి, ఇప్పుడు జగ్గారెడ్డి నేషన్ ఎమ్మెల్యేగా ఉన్నాయంటే ఒక ఐఐటి తెచ్చిండు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చిండు, ఒక పీజీ సెంటర్ తెచ్చిండు, సంగారెడ్డి టౌన్కి ఒక రాజీవ్ పార్క్ కట్టించిండు, విహారం కోసం ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించిండు, ఒక శిల్పారామం కట్టూరు స్టార్ట్ చేసిండు, సంగారెడ్డికి 120 కోట్లు పెట్టి గుంతలు లేకుండా నీళ్లు తెచ్చిండు. ఇలా సెంట్రల్ లైట్లదే ముందు పెద్ద పని, ఇంత పెద్ద పనులప్పుడు సెంట్రల్ లైటింగ్ అన్ని జరిగినాయి మొత్తం. ఇంత మనకు ఒక ఇంతకాలం చేసినాము. సరే మనము మొన్న గెలిచినాము, 1 year 2-3 years అయింది. 2 years అయితే కరోనాలో వెళ్ళిపోయింది. ఇక అధికారులకు కానీ మనకు కానీ కరోనాలో వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు బయట ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంగారెడ్డి మున్సిపాలిటీకి 50 కోట్లు శాంక్షన్ మంజూరు చేసినందుకు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే హరీష్ రావు గారికి కూడా మంత్రిగా ఆయన కూడా కృతజ్ఞతలు, ఎంపీకి కూడా కృతజ్ఞతలు, ఎక్స్ఎమ్మెల్యే కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన తెచ్చినట్టున్నాడు కదా, అది కూడా కృతజ్ఞతలు. ఓకే, అనేం ఇబ్బంది లేదు, తెచ్చినా అంతే కదా, తప్పేమన్నా ఏమో. ఎక్స్ఎమ్మెల్యే చిన్న ప్రమాణ కష్టం పడి 50 కోట్లు వచ్చినాయి, సంతోషం. ఓకే, ఆ కేటానికి ఇచ్చేద్దాం. ఓకే, నేను అధికారులకు నేను ఒక సూచన ఏం తెలియజేస్తున్నాను. కమిషనర్ గారు అండ్ ఇంజనీరింగ్ సెక్షన్, మీకు వచ్చిన 50 కోట్లలో బాబు టైరోజు ఆర్గనైజ్ నువ్వు జింగు పెడుతుంటే రాయాల. ఇప్పుడు మనకు 50 కోట్లు కమిషనర్, మనకు 50 కోట్స్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. కాబట్టి కౌన్సిల్లో
ఇప్పుడు మీకున్న 38 వార్డ్స్ 38 వార్డ్స్కి సంబంధించిన అప్పుడు సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోళన్, కొంత మెదక్ కూడా, సిద్దిపేట నుంచి కూడా ఆ రోజులలో మన తారా డిగ్రీ కాలేజ్కి ఇది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఒక పీజీ సెంటర్ ఉంటే బాగుంటుంది. తర్వాత చదవలేక అంటే బయట డబ్బులు లేక బయటికి పోయి చదవలేకపోతున్నారు యూనివర్సిటీలలో. ఇలా సంగారెడ్డిలో తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి ఒక పీజీ సెంటర్ కావాలంటే ఒక పీజీ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒక ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే బతుకమ్మలు ఆడుకుంటారు మహిళలు, మెట్లు కావాలి, వినాయక చవితి అందులో చేస్తారు, నిమజ్జనము కొంత అని ఒక ట్యాంక్ బండ్ కూడా చేయించడం కూడా జరిగింది. ఇక ఇంత కొద్దిగా మన రివ్యూలో వచ్చింది సంగారెడ్డి మున్సిపాలిటీకి ఎంటైర్ టౌన్కి 120 కోట్లతోటి ఇంటింటికి మంచి నాణ్యాలు గుంతలు లేకుండానే ఇంతమంది చెప్పిన ఒక పెద్ద ఒక కార్యక్రమాన్ని కూడా మనం సంగారెడ్డి పబ్లిక్ అది కూడా ఒకటి చేయడం కూడా జరిగింది. అట్లాగే ఆ రోజుల్లో 10 కోట్లు, 20 కోట్లు, సంగారెడ్డి మున్సిపాలిటీకి పెద్ద విశేషం 30 కోట్లు, ఇవన్నీ కూడా మనం చేసినాం. ప్రభుత్వంలో ఒక పార్ట్ అది. ఎమ్మెల్యే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బాధ్యత పరంగా మనం అవి చేయాల్సినవి ఒకటి చేస్తుంటాం. అదంతా ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ నిధులు, ప్రభుత్వం వచ్చే నిధులను తీసుకొచ్చి అవన్నీ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించే దాంట్లో ప్రజల అదొక పార్ట్. శాసనసభ్యులే కానివ్వండి, స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్స్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, ఇంకా ప్రజలు ఎవరైనా కానివ్వండి, ప్రధానంగా శాసనసభ్యులకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. నిధులు సమకూరించే దాంట్లో చాలా నిధులు కూడా ఉంటాయి. సరే, ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు, ఎందుకంటే నేను అఫీషియల్గా నాకున్న ప్రోటోకాల్ సిస్టంలో నేను శాసనసభ్యులుగా ఈ రివ్యూ చేయడం జరుగుతుంది. అట్లా మున్సిపల్ కౌన్సిలర్, ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అందరూ ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడలేదు, కానీ కొంత డెవలప్మెంట్కి సంబంధించింది అంటే గతంలో నేను 10 ఏళ్ళలో ఉన్నప్పుడు కూడా అనేక బస్తీలలో సీసీ రోడ్స్ కానీ, సపోజ్ అరే మనకు న్యూ బస్ స్టాండ్కి ఎదురుగా రాజంపేట పోయే రోడ్డు ఉంది, సినిమా అంతే కదా. రాజంపేట మందరికి వేయడం కొత్త బస్ స్టాండ్ ముంగడికి రాజంపేటతో అంతా ఎఫ్ఆర్ఎస్ అట్లా పోయారు. ఇప్పుడు కల్వకుంటాను రుణమన్నాడు హైవేకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అదొకటి. ఇట్లా అప్పుడు అన్ని రోడ్లు, అసలు రోడ్లు ఏమి ఉండకుండా కదా, ఇంచుమించు మెయిన్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఇంకా ఇట్లా మనం ఎన్నో చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే యాదకి వస్తుంది ఏమన్నా. శిల్పారామం స్టార్ట్ చేసేదాన్ని అది సగానికి వచ్చింది, అప్పటికే ఓడిపోయినా ఇక కథమైపోయింది, ఆగిపోయింది. తర్వాత ఏంటంటే నాకు నక్లెస్ రోడ్ ఉండే మంచి ఆలోచన, ఏమో మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తేనేమో గవర్నమెంట్ వస్తుందేమో, మంచిగా నక్లెస్ రోడ్ వేసేసి అటు ఎక్కడికి మన ఐఐటికి ఒక రోడ్డు, ఐఐటికి రోడ్, హైవేకి ఒక రోడ్డు పెడదాము. పాపం 30 రైతులు 30 మంది వాళ్ళది FTL ఉన్నది రైతులది, వాళ్ళకు భూమి ఇడిపించిన నేను వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు రికమెండ్ చేసాను. కానీ ఇక ఓడిపోయిన తర్వాత వాళ్ళకి చేయలేకపోయినా పాపం రైతులు అప్పుడప్పుడు ఫేస్బుక్లో కూడా పెట్టారు, ఎమ్మెల్యే సాబ్ చేతులు ఎత్తేసాడు, ఎక్కడైనా మోసం చేసాడు, అది దాన్ని పెట్టారు. సరే, మనకి ఏదో ఉంటుంది, బాధ ఉంటుంది అన్నాడు. కానీ సరే, ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు నక్లెస్ రోడ్ ఎట్లా చేయాలి, ఆ రైతుల కళ్ళకుంటూ నష్టపరిహారం ఎట్లా ఇప్పించాలి, అది మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ ఉంటుంది. అది కానీ మన ఆలోచన ఏముందంటే నక్లెస్ రోడ్ అయ్యి ఉంటే మళ్ళీ నేను కంటిన్యూ పోయి ఉంటే నక్లెస్ రోడ్ అయిపోతే దాదాపు చుట్టూ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఏది శిల్పారామం కాడికి నుంచి అట్లా తీసుకుంటే నాలుసాపేట కల్వకుండా నాలుసాపేట రిక్షా కాలనీ, నాలుసాపేట పాత ఆర్డీ ఆఫీస్ కాడికి లింక్ అవుతుండే. ఇప్పుడు సోమేశ్వరం వాడికి లింక్ అవుతుండే, సోమేశ్వరం లింక్ అవుతుండే. ఇట్లా ఆ సోమేశ్వరం గుడి ముందుకే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్ళి ఈ కట్ట కలపాలని ప్లాన్ చేసి పంపించినాం. దగ్గర 40-50 కోట్లు చేసి పంపించినాం. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమాలు నడుస్తున్నాయి. 1 ఇయర్లో తెలంగాణ ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది, మనం స్కీమ్ బీకి
అది ఇదొకటి. సరే ఇదొకటి పెండింగ్ ఉంది నాకు ఇంకా. సరే ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మనం గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది మనం చేయలేకపోయాం. నంబర్ 1 ఈ మధ్యలో సీఎంకి కానీ వాళ్ళకి లెటర్స్ కూడా రాసిన, ఆల్రెడీ సీఎంకి రాసిన, ఈఎంసీ కూడా రాసినా కానీ చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడు అయితే ఇట్లా మనము అనేక డెవలప్మెంట్స్ పట్టణానికి సంబంధించి చెప్పుకోవడానికి, ఇప్పుడు జగ్గారెడ్డి చేసిండు ఎమ్మెల్యేగా ఉన్నాయంటే ఒక ఐఐటి తెచ్చిండు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చిండు, ఒక పీజీ సెంటర్ తెచ్చిండు, సంగారెడ్డి టౌన్కి ఒక రాజీవ్ పార్క్ కట్టించిండు, విహార కోసం ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించిండు, ఒక శిల్పారామం కట్టూరు స్టార్ట్ చేసిండు, సంగారెడ్డికి 120 కోట్లు పెట్టి గుంతలు లేకుండా నీళ్లు తెచ్చిండు. ఇలా సెంట్రల్ లైట్లదే ముందు పెద్ద పని, ఇంత పెద్ద పనులప్పుడు సెంట్రల్ లైటింగ్ నుంచి నేను మున్సిపల్ చైర్మన్ కంటే ముందు నుంచే కొన్ని సంవత్సరాల డిస్ప్యూట్ ఉంటాయి. ఎమ్మెల్యే అయినాక ఏం చేసినట్టే అప్పుడు 2 గంటలు పెట్టేసేటి వాళ్ళ కొడుకులు ఉంటే పిలిపించిన, ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ ఉన్నది, ఆ బాజంపేట వదలాలి అది అంటే కొంత సంవత్సరాలు గొడవలు నడిచినాక కూడా ఒక వెసులుబాటు చేసిన. ఇక వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు, ఒక రోడ్ అయితే ఉండాలని చెప్పి అది ఇక యాక్చువల్గా 60 ఫీట్లో 70 ఫీట్ల రోడ్డు, ఇక కోట్ల చుట్టూ తిరుగుతున్న ఫైల్ అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి పెట్టేసేటి కోర్టులను కూర్చోబెట్టి అని నాయకులు కాదు ఇట్లా చెప్పి దాన్ని 25 ఎంత 30 ఫీట్లు చేసి 30 ఫీట్లు ఇడిపించేసిన అండర్స్టాండింగ్. లేదు ఈ 30 కూడా ఇడోనంటున్నాడు పెట్టేసి కోర్టుకు పోతా అంటాడు. ఆయన కోర్టు పోతాడు, కోర్టులో తిరిగి కారణాలు తెచ్చిండు. అప్పటికే ఆయన 35 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరిగితే 70 ఏళ్ళ దాకా చచ్చిపోయేదాకా కోర్టు చుట్టూ తిరిగి మనిషి. ఇక నేను అనుకున్నాను ఇక నాకేం నీళ్ళు పడుతుంది అని చెప్పి పబ్లిక్ ఇప్పుడు ఈ న్యూ బస్ స్టాండ్ నుంచి ఆ రోడ్ వేస్తేనే రాజంపేట ఎఫ్ఆర్ఎస్ అవతల అంతేపల్లి లేకపోతే ఇటు మల్కాపూర్ చివరస్తకు ఇది ఒక లింక్ రోడ్ అనమాట. ఇదంతా అదంతా లోపలంతా అడిగి ఉండే అప్పుడు ఇక నేనేం చేసి ఇట్లా కాదని పెట్టేసి కూర్చోబెట్టేసి అది పంచాయతీ మున్సిపల్ అఫీషియల్గా కాదు, ఇదంతా అన్అఫీషియల్ పనులు ఎక్కువ చేసాం అనమాట. అట్లా అయింది కాబట్టి కొన్ని డెవలప్మెంట్లు అయినాయి. అఫీషియల్గా పోతే ఒక పని కూడా కాదు, ఒక్కోసారి కావు కొన్ని పనులు. అప్పుడు ఏం చేసినా పంచాయతీ తొడగొట్టేసి అధికారులను గమనం కూర్చోండి అని చెప్పేసి నేను అది 30 ఫీట్లు చేసి న్యూ బస్ స్టాండ్కి ఎదురుగా 30 ఫీట్లు చేసి మిగతా వదిలేపించేసి వాళ్ళు ఇటు రోడ్ అయింది. అక్కడ పక్కన కూడా షాపులు కట్టుకుంటాం. ఇప్పుడు ఆ రోడ్లకి ఆటోలు పోతున్నాయి, సైకిళ్ళు పోతున్నాయి, స్కూటర్లు పోతున్నాయి, బండ్లు పోతున్నాయి, అప్పుడప్పుడు కార్లు కూడా పోతున్నాయి కదా అలాగే. అది అంతే కదా. ఒక తోవ అయితే అది చేసిన తర్వాతనే ఆ వెనుక ఒక టాకీసులు వచ్చింది, ఒక టాకీస్ వచ్చింది, వెనక కాలనీస్ అయిపోయినాయి. అక్కడ 200 గజాలు ఆడినోడు కూడా అప్పటికే దాన్ని చూస్తుమని 1000 రూపాయలు. అప్పుడు ఇది 2005 అని చెప్తున్నా, పెరిగిపోయింది ధర. అర్థమైంది కదా. కాంప్లెక్స్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి వెనక మొత్తం ఆ రోడ్ తోటి. అదొకటి చేసినది పెద్ద పని. అట్లా దాని తర్వాత ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ వాళ్ళు, రాజంపేట వాళ్ళు, రామచరెడ్డి కాలనీ వాళ్ళు, అంతేపల్లి వాళ్ళు బుర్రమని ఇట్లు ఉరికొస్తారు కదా ఇప్పుడు. లేకపోతే అట్లా చుట్టూ జేఎన్కాలకు ఇంటికి వచ్చి, లేకపోతే అట్లా మల్కాపూర్ చివరసరికి తిరిగి రావాల్సి వస్తుంది. ఇది షార్ట్ కట్ అయితే చేసినా కదా, అదొకటి వచ్చింది. అట్లనే మన కౌలంపేట ఏది నటరాజ్ టాకించి కల్వకుంట నేనేం దానేం చేసిన మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త సాక్ష్యం తెచ్చి